నువ్వు ఖాళీయా, నువ్వు ఎంటీయా, నువ్వు ఫుల్లా, నువ్వు ఖాళీయా? ప్రేమలు, దొంగ ప్రేమలు. స్త్రీ అలాగున్నాడు, పురుషుడు అలాగున్నాడు. జీవగ్రంథం మనకు చెబుతున్న ప్రేమ ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉండండి. హల్లెలూయా. మనం క్రీస్తుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తాడంటే, అమ్మా మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. చివరి 6వ మాట చూడండి. 5వ మాటలో మత్తయి సువార్త టైం అయిపోయింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వాక్యం. 11-15 పేజీ నెంబర్ 11. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎవరంట? ఉన్నాయా? ఉదయమ్మా ఉన్నాయా? అబ్బా వెరీ గుడ్. ఏమంటున్నాడు? 5 విషయాలు చెప్పా. ఏమంటున్నాడు? 5 విషయాలు చెప్పించాను అంటున్నాడు. మీకు ఉన్నాయా అని అడుగుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పించాడు? మొదటి మాట ఏం చెప్పించాడు? అమ్మా ఇప్పుడు మేము ఎక్కడ తిరగమంటారా? మొదటి మాట ఏం చెప్పాడు? మీది కాని విషయంలో మీరు కల జోక్యం చేసుకోవద్దు. రెండో మాట ఏం చెప్పాడు? ఆగ్రహంతో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు. మూడో మాట మృదువైన మాట. 4వ మాట అన్నీ వాస్తవాలుగా. 5వ మాట వినటానికి, అలాగే నేర్చుకోవడానికి సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు వినటానికి నేర్చుకోవడానికి సమయం వచ్చింది. ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పాలి. వినుటకు చెవులు గలవాడు వినును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? వినుటకు చెవులు గలవాడు వినును గాక. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమినాలి? అండర్లైన్ చేసుకుంటా మాట. మనం ఏమినాలి? ఏ మాట వింటే బాగుంటుంది? ఏ మాట వింటే జీవితాలు బాగుంటాయి? ఏ మాట వింటే మనం వ్యసన పడకుండా ఉంటాం? ఏ మాట వింటే మనం దుఃఖపడకుండా ఉంటాం? ఏ మాట వింటే మనం బాగుపడతాం? హల్లెలూయా. దైవ మాట కాకుండా నరుని మాట ఏ మాట అయినా అవమానమే.